నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో భూ బకాసురుల్లా మారిన అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన ప్రభుత్వ అసైన్డ్ భూముల కబ్జా జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో ఫిర్యాదుల వెల్లువ నేటి నుంచి వాలంటీర్ల సమ్మె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం బహిష్కరించాలని నిర్ణయం వేతనాల పెంపు సేవల క్రమబద్ధీకరణలో తీవ్ర అసంతృప్తి నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన పురపాలక కార్మికులు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ జగన్ సర్కారుపై ఒప్పంద సిబ్బంది ఆందోళన నేడు ప్రధాని మోదీని కలవనున్న రేవంత్ భట్టి తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరనున్న సీఎం కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం తెలంగాణలో ఆల్ఫాజోలం ముఠాల ఆట కట్టించడంపై టీఎస్ న్యాబ్ దృష్టి కీలక నిందితుల అరెస్ట్ 66 కేసుల నమోదు మాజీ పోలీసుల పాత్రపై విచారణ పశ్చిమాసియాలో మరింత వేడెక్కిన యుద్ధ వాతావరణం సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి ఇరాన్ కీలక జనరల్ మృతి ప్రతీకారానికి టెహ్రాన్ హెచ్చరిక నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సఫారీల గడ్డపై తొలిసారి విజయంపై రోహిత్ సేన ఆశలు మ్యాచ్ కు పొంచి ఉన్న వర్షం మొప్పు ఆంధ్రప్రదేశ్లో ఊరికో భూ బకాసురుడు తయారయ్యాడు చిన్నపిల్లలు చాక్లెట్లు చప్పరించేసినట్లు ఖాళీ జాగాల్ని మింగేస్తున్నారు అది వారసత్వ భూమైనా ప్రభుత్వానిదైనా చివరకు దేవుడి భూమైనా సరే కన్ను పడితే కలిపేసుకుంటున్నారు బాధితులు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తుంటే చెప్పుకోండి చూద్దామంటూ కబ్జాకోరులు మరింత రెచ్చిపోతున్నారు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులే పీకేసి నచ్చిన భూమిని చెరబడుతున్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారం అండతో వైకాపా నాయకులు బరితెగిస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏమీ చేయలేక చేతులు కట్టేసుకుంది లేఅవుట్ ఎంత బాగుందో కదా దీన్ని అధికార పార్టీ నేతలు అక్రమాల పునాదులపై వేశారు గతంలో ఇక్కడ కేసీ కెనాల్కు చెందిన లష్కర్ భవనం ఉండేది ప్రొద్దుటూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేయించారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలా కూల్చేసిన భవనం వెనుకే వెంచర్ వేశారు జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు మైదుకూరు రహదారి వెంట ఉన్న బొజ్జవారిపల్లె వద్ద సాగించిన కబ్జా పర్వానికి సాక్ష్యమిది ఇది ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ లాడ్జ్ వెనుక వైపున వైకాపా నేత నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం దీన్ని ఏకంగా కొత్తపల్లె కాలువకు చెందిన ఉపకాలువపై నిర్మిస్తున్నారంటే ఎంత దర్జాగా కబ్జా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు అధికార పార్టీకే చెందిన వార్డు సభ్యుడొకరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఇక రాజంపేట మండలం తాళ్లపాక రెవెన్యూ పరిధిలోని ఎర్రబల్లి సమీపంలో 3.5 ఎకరాల పొలాన్ని వైకాపా నేతలు ఆక్రమించుకోవడమే కాదు ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు 30 కోట్లు ఇది కడప వినాయక నగర్ సమీపంలో మినిస్టర్ కాలనీ పేరిట వెలిసిన వెంచర్ ఈ లేఅవుట్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులదేనని విక్రేతలు ఎరవేస్తున్నారు అసలు ఈ వెంచర్ కు అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి 2020 జనవరి 1 నుంచి 2023 మే 1 వరకు కడప నగరపాలక సంస్థ పరిధిలో ఊటుకూరు వద్ద సాయిమిత్ర డెవలపర్స్ కు మాత్రమే లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం ఇచ్చారు ఆ లెక్కన అంజాద్ బాషా కుటుంబ సభ్యులదని చెబుతున్న లేఅవుట్ కు అనుమతి లేనట్టే కదా ఇదొక్కటే కాదు కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 వరకు అక్రమ లేఅవుట్లుండొచ్చని అంచనా అందులో సింహభాగం వైకాపా నాయకులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వేసిన వెంచర్లే అందుకే అనుమతుల ప్రస్తావన ఉండదు సీఎం సొంత జిల్లానే కాదు ఇతర జిల్లాల్లోనూ వైకాపా నాయకుల కబ్జాలకు అంతే లేదు ఇవి కర్నూలు నడిబొడ్డులోని ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ ప్రాంతాల్లోని వసతి గృహాలు మరమ్మతుల కోసం అధికారులు వీటిని ఖాళీ చేయిస్తే అందులోకి ఆక్రమణదారులు దూరారు ఏకంగా 446 వసతి గృహాల్ని అనధికారిక వ్యక్తులు ఆక్రమించారని ఆర్ఎండ్బి అధికారులే స్వయంగా జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు కబ్జాకోరులకు రాజకీయ నాయకుల అండదండలుండడం వల్లే అధికారులు మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో సుమారు 121 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవలి కాలంలో వైకాపా నాయకులు మరింతగా ఆక్రమిస్తున్నారు ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుల్ని పట్టుకొని వాళ్ళ యొక్క అండదండ తీసుకొని జేసీబీలు కూడా దింపేసి మా యొక్క పంటని నాశనం చేశారు
మేము వచ్చి అడిగితే వాళ్ళు 121 సర్వే నెంబర్ ఇదంతా కూడా 120P అని చూపిస్తుంది. ఆ 120P అనేది ఇక్కడ లేదు. రౌడీలు గోండాలను కూడా తెచ్చారు, కొట్టడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు. విన్నారుగా, మఠం భూములు కాపాడుకునేందుకు వీళ్లు ఎంతగా పోరాడుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాల వలస శ్రీకాకుళం మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని దాదాపు 199 ఎకరాల బావాజీ మఠం భూములున్నాయి. ఇందులో తమ్మినేని అనుచరులు దాదాపు 10 ఎకరాలు తప్పుడు దస్తూరాలు సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డారన్నది ఆరోపణ. తాజాగా శ్రీకాకుళం జగన్నాథస్వామి ఆలయానికి ఉన్న 4 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా భూమి విలువ 10 కోట్ల పైనే పలుకుతోంది. కబ్జాల పర్వంలో వైకాపా నేతల బరితెగింపునకు పరాకాష్ట మీరు చూస్తున్న ఈ పొలాలు. నిజానికిది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్న మురపాకలోని డాబాల చెరువు. ఇందులో ఏకంగా వరి, పత్తి, కొబ్బరి, నీలగిరి, సరుగుడు సాగు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాలపైనే చెరువు గర్భాన్ని ఆక్రమించారు. అనకాపల్లి జిల్లాలోనైతే అధికారం మాది, అడిగేదెవరో చూద్దాం అన్న విధంగా వైకాపా నేతలు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. కసింకోట మండలం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్ కోసం చదును చేశారు. దీనికోసం అర్లికొండను కొంత తొలిచేశారు. ఆ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు. ఈ వ్యవహారమంతా మంత్రి అమర్నాథ్ ప్రధాన అనుచరుడు ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక్కడ 10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చిన అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. ఆ మరుసటి రోజే బోర్డు అక్కడి నుంచి మాయమైంది. ఈ భూదందాపై లోకాయుక్తకు ఫిర్యాదు కూడా అందింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సొంతూరైన తారువ చుట్టుపక్కలే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండను ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు 60 ఎకరాల్లో లేఅవుట్ వేసేందుకు చదును చేశారు. ఆ భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలోని 23.15 ఎకరాల దేవాదాయ భూములు కూడా ఉన్నాయి. వాటిని నిషిద్ధ జాబితాలో పెట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించినా తాత్సారం జరుగుతోంది. ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్యనేత ఆశీస్సులుండడమే కారణమనే ఆరోపణలున్నాయి. రావికమతం మండల కేంద్రంలో మండల పరిషత్కు చెందిన ₹1 కోటి విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకుడొకరు ఆక్రమించారు. న్యాయస్థానంలో మండల పరిషత్తుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమిత స్థలంలోనే సదరు నాయకుడు దర్జాగా షెడ్లు వేసుకున్నాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. గుర్ల మండలం పోలాయి వలస రెవెన్యూ పరిధిలోని చిల్లంగిమెట్టలోని 97 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 12 ఎకరాలకు కొందరు అక్రమంగా కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందారు. ఇక్కడ ఎకరా 10 లక్షలు పలుకుతోంది. నెల్లిమర్లలోని రామతీర్థం దేవస్థానానికి చెందిన ఆలయ భూముల్లోనూ అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధిలోని చెరువులను చదును చేసి ప్లాట్లు వేసి గజం 8,000 నుంచి 12,000 మధ్య విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలుండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఇలా వైకాపా నేతలు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ జాగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. తప్పుడు పత్రాలతో చెరబడుతున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నేడు మొదలు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతుల ప్రదానం చేస్తారు. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోటీలో పాల్గొనేందుకు 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెల్లడించింది. సొంత సైన్యంగా ఉన్న వాలంటీర్లు కూడా జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. గౌరవ వేతనం పెంపు, సేవల క్రమబద్ధీకరణ అంశాల్లో వారిలోని అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఇవాళ్టి నుంచి పలు జిల్లాలో వాలంటీర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. చాలా జిల్లాల్లో వాలంటీర్లు సమ్మె చేస్తున్నారన్న విషయం తెలియగానే మండల పరిషత్ అధికారులు, వైకాపా నేతలు రంగంలోకి దిగి బుజ్జగించే యత్నం చేశారు. ఆందోళన వద్దని, ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేసినా వాలంటీర్లు పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబర్లో నియమించి నెలకు 5,000 గౌరవ వేతనం ఇస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉన్న వాలంటీర్లను సర్కారు తరపున నిర్వహించే సర్వేల్లోనూ భాగం చేస్తున్నారు. సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తన సైన్యమని చెప్పారు. అవన్నీ తీపి మాటలేనని గౌరవ వేతనం విషయంలో వారికి అర్థమైంది. పొరుగు సేవలు, కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకు ఇవ్వట్లేదని వారు వాపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వీరు సమ్మెకు సిద్ధమయ్యారు.
సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి నుంచి ఏపీలో పురపాలక కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. గత 4.5 ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమీ నెరవేర్చకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తారన్న మాట తప్పడంతో దాదాపు 50,000 మంది పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, అవుట్సోర్సింగ్ ఒప్పంద కార్మికులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. గ్రామాల విలీనంతో పెరిగిన పట్టణ, నగరాల విస్తీర్ణానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచకపోవడంపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనంగా 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్కాస్లో చేర్చాక నిలిపివేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు. కోవిడ్ సమయంలో చనిపోయిన 50 మంది కుటుంబాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న 15,000 మంది 6,000 హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని ఏడాదిన్నరగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పెద్దలను కూడా వారు కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై ప్రధానితో రేవంత్, భట్టి చర్చించే అవకాశం ఉంది. అధిష్టాన పెద్దలతోనూ సమావేశం కానున్న వారు 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఆసక్తి చూపుతున్న నాయకుల వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే మార్పు, కొత్త ఇన్ఛార్జిగా దీపదాస్ మున్సిని ఇప్పటికే నియమించగా రేవంత్ స్థానంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియమించే అంశంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే కొనసాగించాలన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆల్ఫ్రాజోలం అనే ప్రమాదకరమైన డ్రగ్ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిలియా తెలిపారు. కొకైన్ కంటే అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలంను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల 3.14 కోట్ల విలువగల 31 కిలోల ఆల్ఫ్రాజోలంను నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. అప్పుడు లభించిన సమాచారంతో 2 రోజుల క్రితం జిన్నారంలోని ఓ మూతపడ్డ పరిశ్రమలో 14 కిలోల నార్డజెపం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్ట్ చేశారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇతను విజయవాడ పరమేశ్వర కెమికల్స్ కు చెందిన కిరణ్ నుంచి కొన్నట్లు గుర్తించారు. చెల్లపల్లిలోని పరిశ్రమలో కిరణ్ ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నట్లు గుర్తించామని శాండిలే చెప్పారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఓ కానిస్టేబుల్ ఈ దందాలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలిపారు. There was one Bhatia. He used to send alprazolam to Telangana through courier. And recently we got information that there is one more XXX. He has sent 34 kgs of alprazolam to Hyderabad. Out of this 7 kgs we could recover in the first go, and a case is registered against Narsimha Gaud in Gachibowli PS. 17 kgs went to people in Shadnagar and 10 kgs went to one Ramesh, excise PC of Kamareddy. So now I have brought 2 cases in which they are not taking mamuls but they are entering into this illegal trade. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కార్యాచరణకు భాజపా శ్రీకారం చుడుతోంది. భాజపా అగ్రనేత అమిత్ షా గురువారం హైదరాబాద్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. భాజపా మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఇవాల్టి నుంచి హైదరాబాద్లో మకాం వేసి సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4 లోక్సభ సభ్యులున్న భాజపా వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లలో సగానికి పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 4 ఎంపీలకు మళ్లీ టికెట్లు ఖాయమని సమాచారం. మిగిలిన 13 స్థానాలకు శాసనసభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి వ్యూహాన్ని ఖరారు చేస్తుందని భాజపా తెలంగాణ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ సన్నాహక సదస్సులో పాల్గొన్న మంత్రులు భాజపా భారస విధానాలపై ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు భారసతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వివరించారు. భాజపా ముక్త భారతే కాంగ్రెస్ లక్ష్యమన్న మంత్రులు మతాల పేరుతో ఆ పార్టీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వ్యవస్థలే లేకుండా చేసింది. వ్యక్తుల పరంగా వ్యవస్థలను నడిపించే ప్రయత్నం చేసింది. వ్యవస్థను ప్రజాస్వామికంగా ముందుకు తీసుకెళ్తాం. ఎవరు హక్కులు, ఎవరి విధులు, ఎవరి నిధులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రజాస్వామ్య పార్లమెంట్ వ్యవస్థలో భాగస్వాములను దాన్ని మేము తప్పకుండా గౌరవించే ముందుకు తీసుకెళ్తాం. బీజేపీకి ఫ్రెండ్లీ పార్టీ, దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. గొడవ పిల్లలతో లేదు మాకు.
రైతులను ఉద్దేశించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలను భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పుపట్టారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరువును కోరుకుంటున్నారంటూ శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేసిన కేటీఆర్ రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వేరు ఏ మంత్రులని ప్రశ్నించారు. ఏ రైతు కూడా కరువును కోరుకోరని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోనూ రైతులు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చిరంజీవి తొలిసారి కలిశారు. తెలంగాణలో ప్రజారంజక పాలన అందించాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. సిరియాలోని జీనాబియాన్ జిల్లా డమాస్కస్ నగరం సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన ఆర్మీ సలహాదారు జనరల్ రజీ మౌసావి మృతి చెందారు. దీనితో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్లో భాగమైన కుద్స్ ఫోర్స్కు ఎంతో అనుభవం ఉన్న సలహాదారుగా రజీ వ్యవహరిస్తున్నారని ఇరాన్ మీడియా వెల్లడించింది. రజీ మృతి పట్ల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేరానికి పాల్పడిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హమాస్కు ఇతర తీవ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సైనిక సాయం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రజీ హెజ్బుల్లా ప్రాంతానికి సాయపడుతున్నాడని భావించి అతడిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. అయితే హమాస్తో జరిగే పోరాటంలో ఇతర దేశాలు తలదూర్చొద్దని, పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే పరిస్థితులు తీసుకురావద్దని ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. అటు రజీ హత్యకు నిరసనగా టెహ్రాన్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేయాలని డిమాండ్ చేశారు. హమాస్ అంతమే లక్ష్యంగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. భూతల దాడులు కొనసాగిస్తూనే బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 106 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవీ కెంప్లూటో ఎట్టకేలకు ముంబై తీరానికి చేరింది. దాన్ని ప్రాథమికంగా పరిశీలించిన భారత నౌకాదళం డ్రోన్ దాడికి గురైందని నిర్ధారించింది. దెబ్బతిన్న నౌక భాగాల ఫోటోలు విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఫోరెన్సిక్ దర్యాప్తు చేసిన తర్వాత మరమ్మతులు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హమాస్కు మద్దతుగా హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. హౌతీలే దాడి చేశారని అమెరికా తెలిపింది. లైబేరియా జెండా ఉన్న ఫ్లూటో భారత్లోని మంగళూరు పోర్టుకు వస్తుండగా పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. భారత కోస్ట్ గార్డు నౌక ఐసీజీఎస్ విక్రమ్ రెస్క్యూ చేపట్టింది. అందులోని 21 మంది భారతీయులతో పాటు వియత్నాం వాసి సురక్షితంగా బయటపడ్డారు. ఐసీజీఎస్ నౌక ఎస్కార్ట్గా రక్షణ కల్పిస్తుండగా ఎంవీ ఫ్లూటో ముంబై తీరానికి వచ్చింది. మరోవైపు నౌకలపై దాడుల దృష్ట్యా అరేబియా సముద్రంలో నిఘా కోసం PH-1 గస్తీ విమానాలు, INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్కతా యుద్ధ నౌకలను నౌకాదళం మోహరించింది. ఐపీసీ, సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానం తీసుకొచ్చిన 3 కొత్త క్రిమినల్ జస్టిస్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఫలితంగా భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్య BS బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయి. పార్లమెంటు గత వారం ఈ బిల్లుల్ని ఆమోదించింది. చట్టాల అమలు తేదీపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ చట్టాల ఉద్దేశం శిక్షించడం కాదని, న్యాయం చేయడమేనని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హోంమంత్రి అమిత్ షా చెప్పారు. భారత పౌరుడు దేశం లోపల వెలుపల చేసిన నేరాలకు చట్టాలు వర్తిస్తాయి. భారత్లో రిజిస్టర్ అయిన ఓడలు, విమానాల్లో ఏ దేశస్థుడైనా నేరాలకు పాల్పడినా, భారత్లో కంప్యూటర్ల లక్ష్యంగా నేరాలు చేసిన ఏ దేశ పౌరుడికైనా ఈ చట్టాలు వర్తిస్తాయి. క్రిమినల్ బిల్స్తో పాటు టెలికమ్యూనికేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇన్వెస్టర్లకు ఫ్రెండ్లీగా, కస్టమర్ రక్షణకు ఈ చట్టం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వానికి ఈ రంగంపై ఎక్కువ నియంత్రణ ఉండేలా చట్టం రూపుదిద్దుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్ ది టాప్ సేవల నుంచి దీన్ని మినహాయించారు. స్పెక్ట్రమ్, శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం ఎయిర్వేవ్లను కేటాయించడానికి వేలం రహిత మార్గాన్ని కేంద్రానికి అందిస్తుంది. వేరొకరికి వివరాలతో సిమ్ కొనుగోలు చేయడం, సిమ్ వివరాలను దుర్వినియోగం చేసి వినియోగదారులను వేధించే కాలాలకు శిక్ష విధించడం వంటి నిబంధనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒకే చోట 1300 మంది తబలా వాయిద్యకారులు సంగీత కచేరీలో పాల్గొన్నారు. 99వ అంతర్జాతీయ తాన్సేన్ సమారోహ కార్యక్రమంలో భాగంగా ఈ కచేరీ నిర్వహించారు. ఒకే చోట అంతమంది తబలా వాయిద్యకారులు కచేరీ చేయడంతో ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. వాయిద్యకారులు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. ఈ వేడుకను సంగీత కుంభుగా సీఎం అభివర్ణించారు. Da da da